ఈ మధ్య కాలంలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. మనకు కొంచెం కూడా అనుమానం రాకుండా మోసం చేసేస్తున్నారు. ఫేక్ లింకులు పంపిస్తూ ఎదుటి వారిని అట్రాక్ట్ చేసే మెసేజ్లను పంపిస్తూ మోసగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ మోసగాళ్లు కొత్త మార్గాలని అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పుడు వాట్సాప్ కాల్ చేసి కూడా కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్లో లింకులను పంపడం, వాటిని క్లిక్ చేయగానే వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకుల వివరాలన్నీ వారికి చేరిపోతున్నాయి. ఈ రోజుల్లో ఈ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిరోజు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఒక తప్పుడు నిర్ణయం వల్ల జీవితం పెద్ద ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్లో కూడా అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాట్సాప్ కాల్ చేయడం లేదా మెసేజెస్ పంపడం ద్వారా ఎవరైనా స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే డాక్యుమెంట్లతో రిపోర్ట్ చేయాలి. మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్లో వాయిస్ కాల్స్ రికార్డ్ చేయొచ్చు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి కాల్ రికార్డర్ క్యూబ్ ఏసీఆర్ యాప్ కోసం వెతకాలి. ఈ యాప్ను డౌన్లోడ్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని ఓపెన్ చేసి ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళి ఎవరికైనా కాల్ చేయడం లేదా ఇన్కమింగ్ కాల్ని స్వీకరించడం చేయాలి. కాల్ సమయంలో మీరు క్యూబ్ కాల్ విడ్జెట్ని చూస్తారు. ఇది మీకు డిస్ప్లేలో కనిపించకుంటే క్యూబ్ కాల్ యాప్ని తెరిచి వాయిస్ కాల్ కోసం ఫోర్స్ VoIP కాల్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఈ యాప్ వాట్సాప్ వాయిస్ కాల్ని స్వయంచాలకంగా రికార్డ్ చేస్తుంది. అలా రికార్డ్ చేయబడిన కాల్స్ మీ మొబైల్ అంతర్గత మెమరీలో ఆడియో ఫైల్స్ రూపంలో ఉంటాయి. ఏదైనా థర్డ్ పార్టీ యాప్ను ఇన్స్టాల్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్లు ఫోన్కి ఎంతవరకు సురక్షితమో అధికారిక సమాచారం లేదు. అలాగే ఒకరి ఫోన్ కాల్ రికార్డ్ చేసే ముందు ఆలోచించండి. వారి అనుమతితో రికార్డ్ చేయడం మంచిది. ఒకరు కాల్ రికార్డ్ని చేయడానికి ముందు రాష్ట్ర చట్టపరమైన నియమాలను తెలుసుకోండి. స్కామర్ల విషయంలో సాక్ష్యంగా ఉపయోగించబడేలా కాల్స్ రికార్డ్ చేయబడితే సమస్య లేదు.